నమస్తే శ్రీధర్ గారు. నమస్తే అండి. శ్రీధర్ గారు, ప్రతి మనిషికి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే, అవి కూడా అవసరానికి మించి ఎక్కువ కొంతమంది వాళ్ళ చుట్టూ ఒక బౌండరీస్ పెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అది ఇది అని చెప్పేసేసి. కానీ మనం అనేవాళ్ళం కాంప్రమైజ్ అవ్వకుండా బ్రతికినప్పుడే మనం హ్యాపీగా ఉంటాము అని చెప్పేసి చాలామంది మీలాంటి వాళ్ళు చెప్తూ ఉంటారు. మనకి నచ్చినట్టు మనం బ్రతకడం ఎలా సార్? అంటే కాంప్రమైజ్ అవ్వకుండా, ఇంకొకళ్ళ గురించి ఆలోచించకుండా. ముఖ్యంగా క్లియర్ బౌండరీస్ అనేది, క్లియర్ కోర్ వాల్యూస్ అంటాం. కోర్ వాల్యూ అంటే ఏంటంటే, నేను ఇలాగే ఉండాలి అని చెప్పేసి మీకు స్పష్టమైన అవగాహన ఉంది అనుకోండి. హ్మ్. ఆటోమేటిక్‌గా లైఫ్ టైము, లైఫ్ లాంగు కూడా నేను చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండాలనుకుంటున్నాను, ఇలాగే ఉంటాను అని చెప్పేసి మీరు ఒక క్లియర్‌గా మీ మైండ్‌లో ఒక క్లారిటీ ఉంటుంది. హ్మ్. దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తారు. యెస్. సో, ఎవరికైతే స్పష్టంగా కోర్ వాల్యూస్ అనేది ఉండవో, ఆ కోర్ వాల్యూస్ లేని వాళ్ళు అంటే ఇది ఎలా ఉండాలి, ఎలా ఉండాలని చెప్పేసని స్పష్టత లేని వాళ్ళు ఆటోమేటిక్‌గా పరిస్థితులకు తగ్గట్లుగా బెండ్ అయిపోతూ ఉంటారు. హ్మ్. వాళ్ళేమనుకుంటారు మీరన్నట్లు, వీళ్ళేమనుకుంటారు అన్నట్లు జనాల కోసం బతకడం మొదలుపెడతారు. హ్మ్. సో, చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకుందాం. హ్మ్. ఆ డాక్టర్ ఎప్పుడూ కూడా నేను పొల్యూట్ కాకూడదు, కొంత సోషల్ సర్వీస్ చేస్తూ నేను కూడా ఎగ్జిస్ట్ అవ్వాలి. పేషెంట్స్‌ని బాగా చూసుకోవాలని చెప్పేసని తను చదువుకునేటప్పటి నుంచి మైండ్‌లో ఫిక్స్ అయ్యి ఉన్నాడు అనుకుందాం. ఓకే. అతను ప్రొఫెషన్‌లోకి వచ్చిన తర్వాత 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా కూడా ఎన్నాళ్ళైనా కూడా ఒక పేషెంట్ పట్ల అదే రకమైన ఎంపతి కావచ్చు, కేర్ కానీ చూపించగలుగుతాడు. ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి ఒక డెఫినిషన్ పెట్టుకున్నాడు. నేను ఇలా ఉండాలి అని చెప్పేసని. హ్మ్. సో, ఎవరైనా కూడా మీరైనా, నేనైనా ఎవరైనా కూడా నేనొక నేను నా జీవితంలో అబద్ధాలు చెప్పకూడదు అని చెప్పేసి ఒక వాల్యూ పెట్టుకున్నాను అనుకోండి. ఓకే. అలాగే ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఖచ్చితంగా నిజంగా సత్యం అనే దానికి దూరంగా వెళ్ళకూడదు. హ్మ్. అది పక్కన వాళ్ళు కుటుంబమో లేకపోతే గనక బంధువులు, స్నేహితులు అందరూ వెళ్ళిపోయినా కూడా ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అని చెప్పేసి ఒక కోర్ వాల్యూ పెట్టుకున్నారనుకోండి. హ్మ్. అది నమ్మినంత కాలం దాన్ని ఎంత బలంగా మీరు మైండ్‌లో పెట్టుకుంటే ఆటోమేటిక్‌గా సొసైటీ కోసం కాకుండా మీరు నమ్ముకున్న విలువల కోసం మీరుంటారు. సో, ఇక్కడేమవుతుందంటే బయట సొసైటీలో ఈ మూమెంట్‌కి మీరు కాంప్రమైజ్ అయితే ఏమైద్ది? నష్టం ఏంటి? అందరూ మారట్లేదా? మీరే ఎందుకు ఇలా ఉంటారు? అన్నట్లుగా చాలామంది క్వెషన్ చేస్తూ ఉంటారు. హ్మ్. సో, ఎదుటి వ్యక్తి కోసం ఉదాహరణకే నేనున్నాను. నాకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. యెస్. సో, ఎక్కడికన్నా వెళ్లి లంచం ఇవ్వకూడదు. చిన్న ఎగ్జాంపుల్ అందరికి కామన్‌గా తెలిసింది. ఒక లంచం ఇవ్వకూడదు అనేది నా యొక్క యాటిట్యూడ్ అనుకుందాం. హ్మ్. సడెన్‌గా మీరు ఇంకొకళ్ళు వచ్చేసి ఇప్పుడు ఈ పని జరగాలంటే లంచం ఇవ్వాలి. మీరిలా మొండి పట్టుకుంటే ఎలాగని చెప్పేసి అన్నారనుకోండి. హ్మ్. అంటే యాక్చువల్లీ మీరంతా చెప్పారు కదా! అని చెప్పేసి నా వాల్యూని నేను మార్చుకుంటే ఆటోమేటిక్‌గా నేను జీవోత్సవంతో సమానంలాగా భావించాలి. యాహ్! అగ్రీడ్ సార్. జనరల్‌గా ఏంటంటే, ఇలాంటివి మన సినిమాల్లో చూస్తూ యాహ్! ఉంటాము. కాకపోతే నిజ జీవితంలో కూడా చాలామంది కొన్ని ఇష్టం లేని పనులు చేయాలి. ఎస్పెషల్లీ గవర్నమెంట్‌కి రిలేటెడ్ థింగ్స్ యాహ్! ఏమైనా చేయాలి అంటే, చాలామంది కాంప్రమైజ్ అవ్వలేరు. కాకపోతే పనులు అవ్వవు అనుకున్నప్పుడు ఇంకా తప్పక కొన్ని చేయడమే కానీ, ఇష్టంతో మటుకు చాలామంది చేయరు కదా! చాలామంది చేయరు. అదే ఏంటంటే సొసైటీ కోసం అనేది సొసైటీ మొత్తం అలా నడుస్తుంది. నువ్వు ఒక్కడివే ఏమన్నా ప్రత్యేకమా అని చాలామంది క్వెషన్ చేస్తారు. యెస్. ఖచ్చితంగా ప్రత్యేకమే. ఖచ్చితంగా ప్రత్యేకమని భావించినప్పుడే బలమైన వ్యక్తిత్వం అనేది నిలబడుతుంది. హ్మ్. బలమైన వ్యక్తిత్వం కావాలి అంటే గనక పరిస్థితికి తగ్గట్లు ఇష్టమొచ్చినట్లుగా టకటక మాటలు మార్చేసేయటమో, లేకపోతే గనక అవకాశవాదమో, స్వార్థమో లేకపోతే గనక ఎప్పటికప్పుడు అభిప్రాయాలు మార్చుకోవటమో కాదు. హ్మ్. ఇది అభిప్రాయాన్ని ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉండటం. రెండో థింగ్ ఏంటంటే పీపుల్లు చుట్టూ ఉండే నలుగురు, ఐదుగురిని ఎప్పుడూ కూడా ఈ నలుగురు, ఐదుగురే నా లైఫ్ అని చెప్పేసి అనుకుంటారు. ఈ నలుగురు, ఐదుగురు ఎలా చెబితే కనుక నేను ఏ పని చేస్తున్నా కూడా నేను మీ వైపు చూసేసి నా ఫ్రెండ్ శ్వేత గారు ఉన్నారు కాబట్టి తనకి నేను చేసే పని ఇష్టమా లేదా లేకపోతే ఎలా తీసుకుంటారని నేను మీ వైపు చూస్తాం. ఓకే. మీరు ఓకే అనంగానే ఇక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం, ఇక్కడ చూస్తాం. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది నా యాక్షన్ నేను చేసే ప్రతి పని కూడా ఈ నలుగురి యొక్క దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే నిజమే కదా! జనరల్‌గా ఇప్పుడు మీకు 2 జాబ్స్ ఆఫర్స్ వచ్చినప్పుడు, హ్మ్. ఒకటి మీకిష్టమైన జాబు, ఇంకొకటి హై ప్యాకేజ్ ఉన్న జాబు. అలాంటి వాళ్ళు డెఫినెట్‌గా హై ప్యాకేజ్ ఉంది కదా! మీరు అది చూస్ చేసుకోవచ్చు కదా! అన్నప్పుడు, ఒక రకమైన కన్‌ఫ్యూజన్ మైండ్‌లో స్టార్ట్ అవుతుంది. ఇష్టాన్ని పక్కన పెడదామా ఇప్పుడు? హై ప్యాకేజ్‌ని పక్కన పెడదామా అని
మనుషులు అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కదా సార్? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీకు మీకు హై ప్యాకేజ్ అనేది మీ ప్రిఫరెన్స్ అనుకోండి. హ్మ్. నాకు ఇష్టం అనేది నా ప్రిఫరెన్స్ అనుకోండి. హ్మ్. ఇష్టం అనేది నా యొక్క క్లారిటీ ఏంటి? ఇష్టంతో చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా ఇంకా ప్యాకేజీ ఇంక పెరగొచ్చు. ఫస్ట్ నేను ఎగ్జాక్ట్‌లీ. లైఫ్‌ని యెస్. ఎంజాయ్ చేస్తున్నాను అన్నది నా క్లారిటీ అనుకోండి. హ్మ్. మీకు ఆ క్లారిటీ లేదు అనుకోండి. ఎందువలన మీరు పెరిగిన పరిస్థితుల వలనో, లేకపోతే అందరూ బాగా డబ్బు సంపాదించాలి, ప్యాకేజీ అది ఇది అని చెప్పేసి అనటం వల్ల మీకు లేదనుకోండి. ఇప్పుడు నేను నాకున్న మెంటల్ క్లారిటీని, లైఫ్ పట్ల ఉన్న క్లారిటీని, మీకు క్లారిటీ లేని దాంతో మిమ్మల్ని మీ యొక్క యాక్సెప్టెన్స్ కోసం నేను నా యొక్క ఒరిజినల్ క్యారెక్టర్‌ని నేను వదులుకొని మీకోసం బతుకుతున్నాను. హ్మ్. సో, ఇలా బతకటం వలన ఈ మూమెంట్‌కే నేను మీ మాట విన్నానని మీకు హ్యాపీ అనిపించొచ్చు. హ్మ్. ఒక నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత మీకు నాకేదో గొడవ వచ్చిందనుకోండి ఉదాహరణకి. ఓకే. ఆటోమేటిక్‌గా మీరొచ్చేటప్పటికే అప్పటిదాకా మీ నలుగురు కలిసి నా లైఫ్‌ని డిసైడ్ చేసిన వాళ్ళు కాస్త మీ నలుగురు కాకుండా పోయిన రోజున అసలు నేనేంటో నాకే తెలీదు. ఓకే. నైస్ సార్. ఇది నిజం. డెఫినెట్‌గా. అంటే ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన నిజం ఇది. యాహ్! మన లైఫ్ మీద ఇంకొకళ్ళ కమాండ్ ఉండి, నిజంగానే ఒక రోజంటూ వాళ్ళెవరు లేనప్పుడు, అసలు మనం ఏం చేద్దాం అనుకున్నాం, ప్రెజెంట్ ఏం చేస్తున్నాం అనేది నిజంగా ఇది చాలా మందిలో ఉన్న ప్రాబ్లమ్. మన స్వేచ్ఛను పోగొట్టుకుంది ఈ నలుగురు కోసం కదా! ఈ హ్మ్. నలుగురు వచ్చేటప్పటికే ఎందుకు స్వేచ్ఛను పోగొట్టుకున్నాం? రిలేషన్ కోసం పోగొట్టుకున్నాం. హ్మ్. మన ఇష్టాలను కూడా తొక్కిపెట్టేసి నలుగురికి ఇష్టమైన దాన్ని చేయటం కోసం ప్రయత్నించున్నాం. హ్మ్. ఈ నలుగురు జీవితాంతం ఉంటారంటే గనక ఏ క్షణం ఎవరుంటారో కూడా తెలీదు. అలాంటప్పుడు నిజంగా జీవితాంతం ఉండేవాళ్ళైతే గనక నా ఇష్టం వచ్చినట్లు నేను చేసినప్పుడు కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి. హ్మ్. యెస్. యాక్చువల్లీ నిజంగా మీకు నా ఇష్టాల పట్ల గానీ, అన్నిటి పట్ల మీకు యాక్సెప్టెన్స్ ఉంటే, అన్నిటికంటే ముఖ్యంగా నా రిలేషన్ మీకు ఇంపార్టెంట్. మీ నలుగురికి ఇంపార్టెంట్ రిలేషన్ అనుకుంటే, హ్మ్. నా ఇష్టాలు మీరు యాక్సెప్ట్ చేయాలి. నాకేది ఇష్టమో దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అంతే తప్పించి సెన్స్ ఆఫ్ కంట్రోల్‌తో శ్రీధర్ గారు నేను చెప్పినట్లు వింటేనే రిలేషన్ అని చెప్పేసి అనే పద్ధతిలో ఉన్నారనుకోండి. హ్మ్. సో, ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? నేను వింటాను. మీ మాట వింటాను. వీళ్ళ మాట వింటాను. వీళ్ళ మాట వింటాను. హ్మ్. సో, వినటం మొదలు పెడతాను. మీరు ఒక నెల రోజులు ఉంటారు. లేదా సంవత్సరం ఉంటారు. 2 సంవత్సరాలు ఉంటారు. హ్మ్. ఏదో గొడవ వస్తుంది. మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంక నేనేంటి? కాబట్టి నిజంగా రిలేషన్ పీపుల్ ఏం చేస్తున్నారంటే రిలేషన్ మెయింటైన్ చేయటం కోసమని అందరి వైపు మొహం వైపు చూసి వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి, వీళ్ళు యాక్సెప్ట్ చేయాలంటూ ఉంటారు. అసలు ఎవ్వరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన పని లేదు. మీకు ఎక్కడ స్వేచ్ఛ ఉంటుందంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్‌గా మనకు నచ్చిన పని చేసినప్పుడు నైట్ ప్రశాంతంగా నిద్రపడుతుంది. హ్మ్. ఏ రోజైతే మనకు నచ్చందే లేకపోతే మన సొసైటీ కోసం చేస్తామో ఆటోమేటిక్‌గా ఏంటి ఇంత అణగదొక్కుకొని రకరకాలుగా కంట్రోల్ అయిపోయేసి ఇలా నాకు నచ్చందైనా నేను చేసుకుంటా వెళ్ళానని చెప్పేసి నా బాధ అనేది సరిగ్గా నిద్ర పట్టనివ్వదు. మన హ్మ్. శరీరం మొత్తాన్ని హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాం. హ్మ్. సో, కాబట్టి స్వేచ్ఛ అనేది ఏంటంటే మనకు నచ్చినట్లుగా కొన్ని వాల్యూస్ పెట్టుకొని మన ఇష్టం మన లైఫ్ ఎవరు కంట్రోల్ చేసేది? యెస్. అసలు సొసైటీ కంట్రోల్ చేసేది ఏంటి? ఇక్కడ ఒక సింగిల్ సోల్‌గా వచ్చి ఉన్నాను తప్పించి, ఈ పక్కన ఉన్న బంధువులు, స్నేహితులు లేకపోతే మనం రోజు చూసేవాళ్ళు వీళ్ళంతా కూడా జస్ట్ పాత్రధారులు, సినిమాల పాత్రధారుల్లాగా. హ్మ్. హ్మ్. వీళ్ళందరి గురించి మన లైఫ్‌ని, మన స్వేచ్ఛను పోగొట్టుకోవటం ఏంటి? హ్మ్. ఆ క్లారిటీ ఒక్కసారి వస్తే గనక ఏ పనైనా కూడా 100% మనకు నచ్చిన విధానంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోవటం. సో, ఎవరేమనుకుంటారో, ఎవరు మనం ఈ పని చేయకపోతే ఏం మాట్లాడుకుంటారో, లేకపోతే మనం ఇలా ఉండకపోతే మన వెనకాల ఏం మాట్లాడుకుంటున్నారో అని చెప్పి జనాల కోసం బ్రతకడం కంటే కూడా, మన కోసం మనం బ్రతికినప్పుడే అది రియల్ లైఫ్ ఆ అనుకుంటా. సాటిస్ఫాక్షన్ అంతకు మించి ఏం కావాలి? యెస్. రియల్లీ సార్. ఇట్ ఈస్ వండర్‌ఫుల్. అది కూడా మీరు చాలా అద్భుతంగా మాకు వివరించారు. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.